to turn it up. We about to turn it up. Turn it. We about to turn it up. Hi guys, this is Venkat and welcome back to our channel. Friends, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మన లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీరు పొందొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మీరు స్టార్టింగ్లో చూసినట్టు వీడియోస్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఉన్న ఏదైనా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ అలర్ట్ మోస్ట్ యాప్లో ఓపెన్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక మీరు నచ్చిన రెజల్యూషన్ క్లిక్ చేసుకుని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీరు ప్లస్లోకి వెళ్ళి యాడ్ మీడియాలోకి వెళ్ళి మీడియాని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మీరు మీ సాంగ్కి తగ్గట్టు లిరిక్స్ అనేది ఒక నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఇక్కడ లిరిక్స్ సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకుంటున్నాను. అండ్ మళ్ళీ అలర్ట్ మోషన్ యాప్లోకి వస్తే ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి యాడ్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు లిరిక్స్ అనేది యాడ్ చేసుకోండి 1 by 1. ఇక్కడ మీరు సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రోబోటో రెగ్యులర్ ఉంది, ఇక్కడ నుంచి మీరు ఫాంట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మీరు ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు ఫాంట్స్ అనేది. నేను ఆల్రెడీ ఒక ఫాంట్ ఇంపోర్ట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను వైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి మీరు పొజిషన్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు సాంగ్ని తగ్గట్టు లిరిక్స్ అనేది కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ స్ప్లిట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ లిరిక్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు 1 by 1 లిరిక్స్ అనేది యాడ్ చేసుకోండి. One hour later. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏదైనా టెక్స్ట్కి ఎఫెక్ట్స్ పెట్టడానికి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు టెక్స్ట్ అనేది ఎఫెక్ట్స్ అని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏ ఎఫెక్ట్ పెట్టట్లేదు టెక్స్ట్కి. అండ్ ఇక్కడ చూడొచ్చు నేను అన్ని లిరిక్స్ అనేది యాడ్ చేశాను. ఇక్కడ నుంచి మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి వీడియో. ఫ్రెండ్స్, మీరు VPN కనెక్ట్ చేసుకోండి. ఏ VPN అని పర్లేదు, నేను టర్బో VPN యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ మీరు క్యాప్కట్ ట్యాబ్ ఓపెన్ చేసి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి మీరు ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ నేను ఈ ప్రాసెస్ అంతా చేయలేదు, నాకు ఆల్రెడీ బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ వీడియోస్ ఉన్నాయంటే మీరు ఫస్ట్ నార్మల్ వీడియోని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ బ్లాక్ స్క్రీన్ వీడియోని ఇంపోర్ట్ చేసి ఓవర్లే ద్వారా ఇక్కడ మీరు దాని మీద క్లిక్ చేసి ఇక్కడ బ్లెండ్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఫిల్టర్ అనే ఆప్షన్ ద్వారా మీరు పెట్టుకోవచ్చు. మీరు లిరిక్స్ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఏ పొజిషన్లో రావాలనేది. అండ్ నెక్స్ట్ ఈ ప్రీవియస్ వీడియో ప్రొసీజరే ఉంటుంది సేమ్ రెండింటికి. ఫ్రెండ్స్, ఇక్కడ మామూలుగా ఓవర్లే ద్వారా మీ ఒరిజినల్ వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ నుంచి మీరు సైడ్కి వచ్చిన బేసిక్స్ అని ఉంటుంది, దీంట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు స్కేల్ అని ఉంటుంది, దీన్ని 100% పెట్టుకోండి. ఇక్కడ మీరు టిక్ మీద క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చి వీడియో ఫస్ట్కి పెట్టేసుకొని వీడియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు కట్అవుట్ అని ఉందా, దీని మీద క్లిక్ చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంది పైన ఉన్న వీడియోకి. ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు కొన్ని చోట్ల పర్సన్ మీద కూడా లిరిక్స్ వస్తున్నాయి. అలాంటి ప్లేస్లో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వస్తారు ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో పర్సన్ అనేది లిరిక్స్ పైకి వస్తున్నాడు, అంటే లిరిక్స్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవాలి ఆ పర్సన్ అనేది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ సెగ్మెంట్ని మీరు కట్ చేసుకోండి ఫస్ట్ ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ ద్వారా. తర్వాత ఇక్కడ ఆ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని సేమ్ మళ్ళీ కట్అవుట్లోకి వెళ్ళి ఇక్కడ కస్టమైజ్డ్ కట్అవుట్ ఉంది, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు చూడొచ్చు క్విక్ బ్రష్ అని ఉంటుంది. ఇది మీకు క్విక్ క్యాప్కట్ ప్రో అప్లికేషన్లో ఉంటుంది. మీరు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని కింద రీసెట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి
అండ్ ఇక్కడ మీరు పర్సన్ మీద ఒక లైన్ డ్రా చేయగానే ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది ప్రాబ్లం లేకుండా. మీకు వేటి వెనకాల కావాలంటే వాటి వరకు మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూడొచ్చు హీరోయిన్ని సెలెక్ట్ చేసి పెట్టాను. అండ్ ఇక్కడ మీరు టిక్ కొట్టగానే ఇక్కడ మీకు రిమూవింగ్ బ్యాక్గ్రౌండ్ అని పడింది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది. ఒకసారి మళ్ళీ మీరు క్లిప్పింగ్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ పర్సన్ మీద వస్తున్నాయి లిరిక్స్ అనేది. సేమ్ ఇదే విధంగా మీరు ప్రతి సెగ్మెంట్స్కి అలా క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మళ్ళీ సేమ్ ఇది కూడా సేమ్ అదే విధంగా సెలెక్ట్ చేసుకొని మీరు టిక్ క్లిక్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్లో వస్తుంది లిరిక్స్ అనేది. ఫ్రెండ్స్ ఇక్కడ అనేది మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి వీడియో అనేది. ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకోసం ఇలాంటి మరిన్ని వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. బై బై నౌ, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.